హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే ఒక చట్నీని చూపించబోతున్నానండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. అలాగే దీనిని మనం 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కేవలం 5 నిమిషాల టైం ఉంటే చాలు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. చింతపండుని ఈ విధంగా ఒలుచుకొని రెబ్బలుగా ఒలుచుకొని వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి త్వరగా నానుతుంది. ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నీటిని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీటిని వేయడం వలన చింతపండు త్వరగా నానుతుంది. చింతపండు మునిగే వరకు మాత్రమే వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. మరొక పక్క స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకోవాలి. సన్నటి సెగ మీద మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇవి మాడిపోతాయి. అందుకని సన్నటి సెగ మీద మాత్రమే చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ మిక్సీ జార్లో 3 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 2 లేదా 3 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు లేదంటే 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని తీసుకొని దీన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేతులతో మ్యాష్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మనం పులిహోరకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఈ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగ పప్పును కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువాని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువాని యాడ్ చేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని చింతపండు రాకుండా కేవలం చింతపండు రసాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ చింతపండును ఫిల్టర్ చేసుకునేటప్పుడు మంట అనేది ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఒకవేళ మీకు చింతపండు జ్యూసు పడడం కష్టంగా అనిపిస్తే 1 టీ స్పూన్ వాటర్ని వేసుకొని చింతపండు జ్యూస్ని కలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి చింతపండులో వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కారం పొడిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. మరి ఎక్కువ ఓవర్గా కుక్ చేసుకోకూడదు. 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత చూడండి మనకి ఈ విధంగా కారం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రైస్లో కానీ రోటీలో కానీ తీసుకుంటే మనకి టేస్టీ చింతపండు కారం
చాలా బాగుంటుంది. అలాగే దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.